ఇవి నేను కుట్టిన కొన్ని డ్రెస్సెస్ అండి, మీకు ఐడియా కోసం పెడుతున్నాను. యాక్చువల్లీ నేను కూడా స్టిచ్చింగ్ సొంతంగా నేర్చుకున్నాను. మా పాప వాళ్ళ మ్యూజిక్ టీచరే అడిగారనమాట, మీ పాప డ్రెస్సెస్ చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యామ్, క్లాత్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. అప్పుడు మ్యామ్ ఒక మాట చెప్పారు, నాకు కూడా మ్యూజిక్ ఒకరి ద్వారానే వచ్చింది, ఇది నేను నాతో ఆపకుండా ఒకరికి నేర్పిస్తేనే దీనికి కంప్లీట్నెస్ అన్నది వస్తుంది. సో నువ్వు కూడా నీ ద్వారా కనీసం ఒక్కరికైనా ఇది నేర్చుకునేటట్లు చెయ్యి అని చెప్పారు, వీడియోస్ చెయ్యి అని. సో ఇది స్టార్ట్ చేశాను. ఇది మా పాపకు నేను కుట్టిన ఫస్ట్ ఫ్రాక్. నాకు కూడా స్టిచ్చింగ్లో యాక్చువల్లీ ఏమీ తెలియదండి స్టార్టింగ్. సారీ కంటిన్యూస్గా టైలర్ నా డ్రెస్సెస్ పార్ట్ చేశారు, అప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఇది నేర్చుకున్నాను. ఇది క్లియర్గా చెప్తున్నాను, మీకు కనుక నేర్చుకోవాలని ఉంటే మీరు డెఫినెట్గా ఈ వీడియో చూసి కుట్టేయగలరు. లెట్స్ స్టార్ట్. ఇది షోల్డర్ లైన్. ఫస్ట్ ఇది మొత్తం ఒక చార్ట్, ఇది పార్ట్ మొత్తం కలిపి ఫ్రంట్ ఆర్ బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇలా ఒక చార్ట్ తీసుకొని దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఇది ఇప్పుడు 2 లేయర్స్ అవుతుంది. ఒక పార్ట్ 2 లేయర్స్, ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్, బ్యాక్ పార్ట్ 2 లేయర్స్, మొత్తం టోటల్గా 4 లేయర్స్ అవుతుంది క్లాత్ మీద. కానీ ఇప్పుడు జస్ట్ ట్రేసింగ్కి మనకి ఒకటి సరిపోతుంది. ఒక చార్ట్ని ఇలా తీసుకొని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇది 2 లేయర్స్ అవుతుంది. ఇప్పుడు మనం షోల్డర్ లైన్ డ్రా చేస్తున్నాము. 0 నుంచి 7.5 దగ్గర ఒక మార్క్ చేయాలి. ఇప్పుడు ఇది జస్ట్ స్టిచ్చింగ్ లైన్, ఎక్స్ట్రా సీయింగ్ ఎలవెన్స్ అవి ఏమీ కాకుండా 0 నుంచి 7.5 దగ్గర మార్క్ చేయండి. తర్వాత 2.75 ఇంచెస్ దగ్గర, అంటే 2 ఇంచెస్ ప్లస్ 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేయండి. ఇప్పుడు మనం 7.5 దగ్గర ఎక్కడైతే మార్క్ చేసామో దాని నుంచి 1 ఇంచ్ డౌన్కి రావాలి. 1 ఇంచ్ డౌన్కి ఒక మార్క్ చేసి, ఇందాక మార్క్ చేసిన పాయింట్ ఉంది కదా, 2 ఇంచెస్ ప్లస్ 3/4 ఇంచెస్ అంటే 2.75 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ డౌన్ ఎక్కడైతే తీసామో అంతవరకు స్కేల్తో మర్జ్ చేయండి. ఒక లైన్ని ఇలాగా డ్రా చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మన హాఫ్ ఆఫ్ ది షోల్డర్ మెజర్మెంట్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. నాకు వచ్చి షోల్డర్ మెజర్మెంట్ 14, సో హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ 7, సో 7 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు పైన 0 నుంచి స్టార్ట్ చేసి మనం వేస్ట్ లెంగ్త్ ప్లస్ హిప్ లెంగ్త్ మార్క్స్ చేసుకోవాలి. నేను వేస్ట్ లెంగ్త్ వచ్చి 15 అండ్ హిప్ లెంగ్త్ వచ్చి 22 మార్క్ చేశాను. ఇప్పుడు ఆ డాట్స్ దగ్గర స్ట్రైట్ లైన్స్ని డ్రా చేయండి. ఆ మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్ లైన్స్ని డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ లెంగ్త్ వస్తుంది. మనం షోల్డర్ లైన్ నుంచి ఈ చెస్ట్ లైన్ని డ్రా చేస్తాము, అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనం బ్యాక్ నెక్ డీప్ పెట్టేదాన్ని బట్టి మన షోల్డర్ లైన్ దగ్గర నుంచి డ్రా చేసే చెస్ట్ లైన్ మారుతుంది. ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంగ్త్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ లైన్ స్టార్టింగ్ నుంచి నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ నెక్ లెంగ్త్ ప్లస్ 3 ఇంచెస్ విడ్త్ని ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. నేను ఇక్కడ బ్యాక్ నెక్ లెంగ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. నా హాఫ్ ఆఫ్ ది షోల్డర్ మెజర్మెంట్ వచ్చి 7 ఇంచెస్ ఈ షోల్డర్ లైన్ మీద మార్క్ చేశాను. ఇక్కడ మీరు 1 ఇంచ్ కనుక బ్యాక్ టిప్ పెడితే ఎగ్జాక్ట్గా మన హాఫ్ ఆఫ్ ది షోల్డర్ 7 ఉంచేసుకోవాలి. అలా కాకుండా మనం బ్యాక్ డీప్ 2 ఇంచెస్ పెడితే 1/4 ఇంచ్ బ్యాక్ సైడ్కి రావాలి. యూ కీప్ డౌన్ 1/4 ఇంచ్, అంటే మీ వైపుకి 1/4 ఇంచ్ రావాలి బ్యాక్ సైడ్. మీరు 3 ఇంచెస్ కనుక బ్యాక్ నెక్ లెంగ్త్ పెడితే మళ్ళీ ఇంకొక 1/4 ఇంచ్ బ్యాక్కి రావాలి. ఇంకొక 1 ఇంచ్ డీప్ పెరుగుతుంటే ఇంకొక 1/4 బ్యాక్కి రావాలి. ఇంకొక 1 ఇంచ్ డీప్ పెరిగితే ఇంకొక 1/4 ఇంచ్ మీ వైపు బ్యాక్కి రావాలి. లైక్ దిస్ యూ కెన్ రెడ్యూస్ యువర్ షోల్డర్ లైన్ అప్ టు 1.5 ఇంచ్. అంటే మీ హాఫ్ ఆఫ్ ది షోల్డర్ మెజర్మెంట్ మైనస్ 1.5 ఇంచ్ వరకు మీరు మైనస్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎంత డీప్గా వెళ్ళినా కూడా ఇంకంతకంటే 1.5 ఇంచ్ కంటే మీ షోల్డర్ మెజర్మెంట్లోంచి మైనస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 7 హాఫ్ ఆఫ్ ది షోల్డర్ మెజర్మెంట్, సో 7 మైనస్ 1.5 ఇంచ్ 5.5 వరకు నేను డీప్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎంత డీప్ వెళ్ళినా 5.5 కంటే మాత్రం రెడ్యూస్ చేయకూడదు. ఇక్కడ నేను బ్యాక్ టిప్ 4 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నా షోల్డర్ లైన్ నుంచి 3/4 ఇంచ్ బ్యాక్కి వచ్చి నేను షోల్డర్ లైన్ డ్రా చేసుకుంటున్నాను.
ఇక్కడ నుంచి ఎంత లెంగ్త్ డ్రా చేయాలంటే మన హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ డ్రా చేయాలి. కొంతమంది మన ఆర్మ్ హోల్లోంచి హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ మెజర్మెంట్ డ్రా చేస్తారు. ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ అంటే మన చేతిలో ఉన్న బైసెప్ పార్ట్, అంటే ఆర్మ్లో ఎక్కువ రౌండ్ పార్ట్ ఏది ఉంటుందో అది ఇలాగనమాట. మన చేతిలో ఎక్కువగా ఉన్న రౌండ్ లావ్ పార్ట్ని, ఎక్కువ మెజర్మెంట్ వచ్చే పార్ట్ని మనం మెజర్ చేసి దానిలో హాఫ్ ఆఫ్ ది మెజర్మెంట్ ఇక్కడ మనం లెంగ్త్ కింద డ్రా చేసుకోవాలి. నాకు 14 కాబట్టి నేను హాఫ్ ఆఫ్ ది మెజర్మెంట్ 7 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ లైన్ని మీరు ఇలా హారిజంటల్గా డ్రా చేస్తే మీకు చెస్ట్ లైన్ అన్నది వస్తుంది. ఇది ఇప్పుడు చెస్ట్ లైన్ అనమాట. ఈ చెస్ట్ లైన్ మీద మీరు చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ క్వార్టర్ పార్ట్ తీసుకోవాలి. అంటే చెస్ట్ రౌండ్ బై 4 చేయాలి. మీ అండర్ ఆర్మ్స్ నుంచి రౌండ్ పార్ట్ ఎంత వస్తుందో ఆ మెజర్మెంట్ని తీసుకోవాలి. ఇలాగా ఉన్న మెజర్మెంట్ని దాన్ని డివైడెడ్ బై 4 చేయాలన్నమాట. ఎందుకంటే మనం 4 లేయర్స్ తీసుకుంటాం కాబట్టి 4 పార్ట్స్ చేయాలి. నేను తీసుకున్న చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ వచ్చేసి 36, దాన్ని డివైడెడ్ బై 4 9 నేను ఇక్కడ మార్క్ చేశాను. లేదంటే మీ మెజర్మెంట్ టేప్తో మీరు మీ మెజర్మెంట్ని హాఫ్ చేసి మళ్ళీ ఆ వచ్చిన దాన్ని మెజర్మెంట్ టేప్తో హాఫ్ చేసి, అంటే టోటల్గా 4 పార్ట్స్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా వేస్ట్ రౌండ్లోంచి 4th పార్ట్ మార్క్ చేశాను. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 8.5 అండ్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4th పార్ట్ ఇక్కడ మార్క్ చేశాను. అంటే టోటల్గా రౌండ్ మెజర్మెంట్స్ అన్ని 4 పార్ట్స్ తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసిన చెస్ట్ రౌండ్ దగ్గర 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకంటే ఇది ఈజ్ బదులు కోసం, లూజ్ కోసం అనమాట గార్మెంట్కి. వేస్ట్ లైన్ మీద వేస్ట్ రౌండ్ దగ్గర 3/4 ఇంచ్ లూజ్ పెడుతున్నాను. అలాగే హిప్ లైన్ మీద హిప్ రౌండ్కి మాత్రం 1/2 ఇంచ్ లూజ్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ స్లిట్స్ వస్తాయి కాబట్టి. ఇక్కడ 3/4 ఇంచ్, ఇక్కడ 3/4 ఇంచ్ అండ్ ఇక్కడ మాత్రం హిప్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లూజ్ పెట్టాము. ఇది ఇక్కడ వచ్చేసి చెస్ట్ రౌండ్, ఇది చెస్ట్ లైన్ అవుతుంది. అండ్ ఇది వచ్చి వేస్ట్ లైన్, వేస్ట్ రౌండ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హిప్ లైన్, హిప్ రౌండ్ మెజర్మెంట్ మార్క్ చేస్తాము. ఇది కాకుండా చెస్ట్ లైన్కి వేస్ట్ లైన్కి మధ్యలో బస్ట్ లైన్ అని వస్తుంది. యాక్చువల్గా బస్ట్ రౌండ్ మెజర్మెంట్ అనేది చెస్ట్ రౌండ్ మెజర్మెంట్కి ఈక్వల్గా తక్కువగా ఉంటుంది. సో నేను ఇప్పుడు అదే చెప్పట్లేదు. ఒకవేళ అది కనుక ఎక్కువ ఉంటే చెస్ట్ రౌండ్ని ఇంకొంచెం మనం ఈజ్ పాయింట్, లూజ్ పాయింట్ ఎక్కువ ఇచ్చుకోవాలి. లేదంటే మనం బ్యాక్ సైడ్ది తగ్గించి ఇక్కడ ఈ లెంగ్త్ని, లూజ్ని పెంచుకోవాలి. ఇక్కడ ఎంత పెంచామో అది బ్యాక్ సైడ్లో తగ్గించుకోవాలి, అది వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ తీసుకున్న ఆర్మ్ రౌండ్, హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్లో మళ్ళీ హాఫ్ పార్ట్ తీసుకొని మిడ్ పాయింట్ని మార్క్ చేయాలి. మధ్యలో మిడ్ పాయింట్ నుంచి నేను ఇప్పుడు 1/2 ఇంచ్ వెనక్కి బ్యాక్కి వస్తాను. అది ఫ్రంట్ పార్ట్ అవుతుంది, ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ అవుతుంది. 4 ఇంచెస్ కంటే బ్యాక్ నెక్ ఎక్కువ పెట్టుకుంటే ఓన్లీ 1/4 ఇంచ్ వెనక్కి రావాలి బ్యాక్, ఫ్రంట్ కోసం. అలా కాకుండా 4 ఇంచ్ కంటే తక్కువ ఇంచెస్ డీప్ పెట్టుకుంటే 3/4 ఇంచ్ బ్యాక్ రావాల్సి ఉంటుంది. ఎంతైతే బ్యాక్ వస్తున్నామో అది ఫ్రంట్ పార్ట్ కోసం మనం కరువు తీయడానికి యూజ్ అవుతుంది. దీని పేరు ఆర్మ్ హోల్ ఫ్రెంచ్ కర్వ్. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా పెట్టుకొని స్టార్టింగ్ నుంచి మనం మార్క్ చేసుకున్న మిడ్ పాయింట్ దగ్గరికి ఒక లైన్ని డ్రా చేయాలి. నెక్స్ట్ మనం ఈ కర్వ్డ్ పార్ట్ని ఇలా చెస్ట్ లైన్ మీద ఉంచి మనం మార్క్ చేసుకున్న మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ని డ్రా చేయాలి. ఒకవేళ ఈ స్కేల్ కనుక లేకపోతే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మిడిల్లో డ్రా చేయాలి. అది ఎలాగంటే స్మాల్ సైజ్ వాళ్ళకి 1¼ ఇంచ్ అండ్ మీడియం సైజ్ వాళ్ళకి 1½ ఇంచ్, లార్జ్ అయితే కనుక 1 ఇంచ్ అండ్ 3/4 ఇంచ్, ఎక్సెల్ అయితే కనుక 2 ఇంచెస్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. స్మాల్ అంటే 28 to 30 సైజ్, మీడియం అంటే 30 to 40 సైజ్, లార్జ్ ఆర్ ఎక్సెల్ అంటే 40-42 సైజెస్ వాళ్ళు 2 ఇంచెస్ ఇక్కడ ఇలా డ్రా చేయాలి. స్మాల్ అయితే 1¼ ఇంచ్ తీసుకోవాలి, మీడియం అయితే 1½ ఇంచ్, ఇంకా అంతకంటే ఎక్కువ అయితే కనుక 40 or 42 సైజ్ వాళ్ళు 2 ఇంచెస్ లైన్ని డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్కి డ్రా చేస్తున్నాను, అంటే 1½ ఇంచ్ లైన్ని డ్రా చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసే లైన్తో ఒక కర్వ్ని మనం ఇలా హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఈ కర్వ్ని యూజ్ చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ లైన్ అనమాట ఇది, దీంతో ఇలా కలుపుకోవాలి ఈ కర్వ్ను ఉపయోగించి. లేదంటే చూడండి రెండింటికి సేమ్ మెజర్మెంట్ వచ్చింది. ఇందాక మనం డ్రా చేసిన లైన్కి ప్లస్ మనం పెట్టిన స్కేల్కి మ్యాచ్ అయింది. ఇది వచ్చేసి బ్యాక్, ఇందాక మనం డ్రా చేసింది ఫ్రంట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ చెస్ట్ లైన్ వరకు ఇలా డ్రా చేయాలి లోపలికి.
లేదంటే ఈ కర్వ్ స్కేల్ని తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసి మిడ్ పాయింట్ని చెస్ట్ లైన్ టచ్ చేస్తూ ఇలా ప్లేస్ చేసి ఇక్కడ ఒక లైన్ని డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ పార్ట్ ఫినిష్ చేసాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ గురించి చూద్దాం. ఈ బ్యాక్ నెక్ డిజైన్ కోసం కూడా ఈ స్కేల్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనం ఇక్కడ ఒక లైన్ని అప్రాక్సిమేట్గా డ్రా చేసుకొని కర్వ్ తీయొచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ డీప్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక బాక్స్ గీస్తున్నాను. ఆ బాక్స్లోంచి మనకి ఇష్టం వచ్చిన నెక్ ప్యాటర్న్ డ్రా చేసుకోవచ్చు. ఈ స్కేల్ని యూజ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఇలా ఉంచి కర్వ్స్ గీసి డ్రా చేయొచ్చు. స్కేల్ని ఇలా స్లాంట్గా ఉంచి మనం వీ నెక్ ప్యాటర్న్ కూడా ఈ బాక్స్లో డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రంట్ నెక్ కోసం జస్ట్ కర్వ్ తీసాను ఈ స్కేల్తో. ఇది ఇప్పుడు ఫ్రంట్ నెక్ లైన్, ఇది బ్యాక్. చెస్ట్ లైన్ మీద చెస్ట్ రౌండ్ తర్వాత ఈజ్ లూజ్ కోసం ఉంచిన మార్క్ నుంచి వేస్ట్ లైన్ మీద ఈజ్ ఉంచిన మార్క్ వరకు ఒక లైన్ని డ్రా చేయండి. దిస్ ఈజ్ హిప్ కర్వ్ స్కేల్. ఈ హిప్ కర్వ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి వేస్ట్ లైన్ మీద ఉంచిన ఈజ్ పాయింట్ నుంచి హిప్ లైన్ మీద ఉంచిన ఈజ్ పాయింట్ వరకు ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత ఈ స్కేల్ని మనం రివర్స్ చేయాలి. ఇక్కడ 60 అనే మార్క్ ఉంటుంది. ఇది హిప్ లైన్ మీద ఉన్న ఈజ్ పాయింట్ మీద ఇది పెట్టాలి. యాక్చువల్గా నాది బ్రేక్ అయిపోయింది, మా కిడ్స్ బ్రేక్ చేసేసారు. వీళ్ళకి ఇదే టాయ్ అనమాట. 60 మార్క్ని ఆ పాయింట్ మీద హిప్ లూజ్ దగ్గర ఉంచిన పాయింట్ మీద ఉంచి ఇలా ఒక లైన్ని డ్రా చేయాలి. ఇక్కడ కొంచెం లైట్గా బంప్ లాగా వస్తుంది, లేదంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కూడా చేయొచ్చు. షోల్డర్ లైన్ మీద 0 నుంచి 7.5 వరకు మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఈ 7.5 దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి రావాలి. నెక్స్ట్ సేమ్ షోల్డర్ లైన్ మీద 2 ఇంచెస్ ప్లస్ 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ని మనం 7.5 దగ్గర కిందకి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాము కదా, ఆ పాయింట్ని రెండింటిని జాయిన్ చేయాలి. ఇది మన షోల్డర్ లైన్. ఈ పార్ట్ని మనం కట్ చేస్తాము, మనకి యూజ్ ఉండదు. నెక్స్ట్ షోల్డర్ లైన్ మీద 3 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ తీసుకోవచ్చు నెక్ విడ్త్కి. నేను 3 తీసుకున్నాను. ఇక్కడ మనం బ్యాక్ నెక్ డీప్ని పెట్టేదాన్ని బట్టి ఆర్మ్ హోల్ లైన్ మారుతుంది. డీప్నెస్ ఎక్కువ అవుతూ ఉంటే ఆర్మ్ హోల్ లైన్ అన్నది మీ వైపు లోపలి వైపు వస్తుంది. మీరు కనుక బ్యాక్ నెక్ డీప్ 1 ఇంచ్ పెడితే హాఫ్ ఆఫ్ ది షోల్డర్ 7 యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసుకోవాలి. 2 ఇంచెస్ డీప్ నెక్ కనుక పెడితే ఒక 1/4 ఇంచ్ బ్యాక్కి రావాలి. 3 ఇంచెస్ పెడితే ఇంకొక 1/4 ఇంచ్ బ్యాక్కి రావాలి. 4 ఇంచెస్ పెడితే ఇంకొక 1/4 ఇంచ్ బ్యాక్కి రావాల్సి ఉంటుంది. 4 ఇంచెస్ డీప్ పెట్టాను, సో 3/4 ఇంచ్ బ్యాక్కి వచ్చాను. అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ని ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేయాలి. ఈ ఆర్మ్ హోల్ లెంగ్త్ మీ హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ అంతా తీసుకోవాలి. కొంతమంది హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా తీసుకుంటారు, కానీ ఇక్కడ మీరు ఏదైతే తీసుకుంటారో అది మాత్రం హ్యాండ్స్ డ్రా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్ డీప్ పెరుగుతూ ఉంటే చెస్ట్ లైన్ కూడా పైకి కొంచెం అప్పులోకి వస్తుంది. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి. ఇది మన చెస్ట్ లైన్ అవుతుంది. ఇప్పుడు ఈ హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రౌండ్లోంచి మళ్ళీ మిడ్ పాయింట్ని మార్క్ చేయాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి నేను 4 ఇంచ్ డీప్ పెట్టాను కాబట్టి హాఫ్ ఇంచ్ బ్యాక్కి వచ్చాను. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్తో పైనుంచి ఈ మిడ్ పాయింట్ వరకు జాయిన్ చేశాను. నెక్స్ట్ కర్వ్ పార్ట్ని చెస్ట్ లైన్ మీద ఉంచి మిడ్ పాయింట్ నుంచి చెస్ట్ లైన్ వరకు ఒక లైన్ డ్రా చేశాను, ఒక కర్వ్ని డ్రా చేశాను. ఇప్పుడు మనం డ్రా చేసింది ఫ్రంట్ ఆర్మ్ హోల్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రా చేద్దాము. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ని మన బయట వైపు ఉన్న ఆర్మ్ హోల్ లైన్ మీద ఉన్న మిడ్ పాయింట్ నుంచి చెస్ట్ లైన్ మీద టచ్ అయ్యే వరకు కర్వ్ పార్ట్ ఉంచాలి. ఒక కర్వ్ని డ్రా చేయాలి. ఇది మన బ్యాక్ పార్ట్. ఇది మన వేస్ట్ లైన్. చెస్ట్ లైన్ మీద 4th పార్ట్ ఆఫ్ ది చెస్ట్ రౌండ్ మార్క్ చేయాలి. వేస్ట్ లైన్ మీద 4th పార్ట్ ఆఫ్ ది వేస్ట్ రౌండ్ని మార్క్ చేయాలి. హిప్ లైన్ మీద 4th పార్ట్ ఆఫ్ ది హిప్ రౌండ్ని మార్క్ చేయాలి. చెస్ట్ లైన్ మీద 3/4 ఇంచ్ లూజ్ ఇచ్చాను, అది మీ ఇష్టం. వేస్ట్ లైన్ మీద కూడా 3/4 ఇంచ్ లూజ్. హిప్ లైన్ మీద హాఫ్ ఆఫ్ ది ఇంచ్ లూజ్ ఇచ్చాను. స్కేల్తో చెస్ట్ లైన్, వేస్ట్ లైన్, హిప్ లైన్ మీద ఉన్న ఈజ్ పాయింట్లని జాయిన్ చేయాలి. హిప్ కర్వ్ స్కేల్ ఎండ్ పార్ట్ని హిప్ లైన్ మీద ఉంచి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని నెక్ విడ్త్ నుంచి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో నెక్ ప్యాటర్న్ని డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్రెస్ట్ లైన్ వస్తుంది. ఈ లైన్ మీద బ్రెస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇది జనరల్గా చెస్ట్ రౌండ్ కంటే తక్కువ ఉంటుంది.
ఇప్పుడు మన టాప్ పార్ట్ మొత్తం రెడీగా ఉంది. కింద మనం లెంగ్త్ చూసి పెట్టుకోవాలి. ఇక్కడ చార్ట్ వరకు నేను ఎంత లెంగ్త్ వస్తే అంత పెట్టాను. ఇది జస్ట్ మన స్టిచ్చింగ్ లైన్ వరకు వస్తుంది. ఇది కాకుండా మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలన్నా ఎక్స్ట్రా లూజ్ కోసం అది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఆర్ 1.5 ఆర్ 2 ఇంచ్. అండ్ స్యూయింగ్ ఎలవెన్స్ కోసం అంటే జిగ్జాగ్ అది చేస్తారు కదా, దానికోసం 1/4 ఇంచ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డ్రా చేసేది ఇది లూజ్. మనం ఫ్యూచర్లో ఫ్యాట్ అయినా కూడా, లేదంటే పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా, లేదంటే క్లాత్ ష్రింక్ అయినా కూడా యూస్ఫుల్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇది మనకి ఇప్పుడు ఉన్న లైన్ స్టిచ్చింగ్ లైన్. మనం లూజ్కి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ప్లస్ స్యూయింగ్ ఎలవెన్స్కి ఎక్స్ట్రా క్లాత్ 1/4 ఇంచ్ చాలు. మొత్తం ఈ లైన్ చుట్టూ లీవ్ చేయాలి. మనం గార్మెంట్ మీద కట్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని లీవ్ చేయాలి. ఇది వచ్చేసి మన ఆర్మ్ హోల్. ఇప్పుడు నేను చూపించేది మన షోల్డర్ చుట్టూ ఉన్నదాన్ని ఆర్మ్ హోల్ అంటారు. ఇందాక ఇది చూపించలేదు. ఇంకొక మెయిన్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన ఆర్మ్ హోల్ ఈ లైన్ ఎంత ఉందో లూజ్ ప్లస్ ఈజ్ పాయింట్తో చెక్ చేసుకోవాలి. లెంగ్త్ని ఇలా మెజర్మెంట్ టేప్తో ఇది మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్తో సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది సరిగా లేకపోతే మళ్ళీ దాన్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చెస్ట్ లైన్ని పైకి కానీ కిందకి కానీ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్సెస్ పార్ట్ని కట్ చేయండి. ఇది బేసిక్ ప్యాటర్న్ కట్టింగ్ అయిపోయింది టాప్ది. ఇది లెంగ్త్ షార్ట్ ఉంది. దీన్ని మనకి ఎంత లెంగ్త్ కావాలో రిక్వైర్డ్ లెంగ్త్ అంతలాగా పెట్టుకోవచ్చు. ఫుల్ ఫ్రాక్ లాగా ఎక్స్టెండ్ చేసి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ కూడా దీంతో అడ్జస్ట్ చేయవచ్చు హిప్ లైన్ నుంచి. ఇప్పుడు ఒక 2 లేయర్స్ నుంచి ఇలా ఫ్రంట్ ఆర్ బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇది 2 లేయర్స్ నుంచి ఒక పార్ట్, ఇంకొక 2 లేయర్స్ నుంచి ఇంకొక పార్ట్ వస్తుంది. సో టోటల్గా 4 లేయర్స్ 2 పార్ట్స్. మనం ఇక్కడ ఈ పార్ట్ని కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ 4 లేయర్స్ మీద బ్యాక్ పార్ట్ తీసుకొని డ్రా చేసుకొని తర్వాత 2 లేయర్స్ని తీసేసి ఒక పార్ట్ని ఇది కట్ చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే ఇలా చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసి దీన్ని ఫ్రంట్ పార్ట్గా మారుస్తున్నాను. చూడండి, ఇది తీసేస్తే ఇది ఫ్రంట్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇలా రివర్స్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ని డ్రా చేయొచ్చు.